హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. గేట్ 2022 ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎవరిని అప్లై చేయని వారంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, అవకాశం ఉపయోగించుకోండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు మీరు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, లేదా ప్రైవేట్ కంపెనీస్ కానీ, హైయర్ స్టడీస్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని నోటిఫికేషన్కి అయితే మీరు ఈ యొక్క గేట్ స్కోర్ ఉంటేనే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా పే స్కేల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. స్టార్టింగ్ మీకు 40,000, 50,000, 60,000 ఈ విధంగా పే స్కేల్ ఉంటుంది. సో ఇటువంటి జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే గేట్ స్కోర్ అనేది మ్యాండేటరీ మీ యొక్క రెలవెంట్ డిసిప్లిన్లో. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటికి యూజెస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఎగ్జామినేషన్ రాయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. ముఖ్య విషయం ఏంటంటే ఈ స్కోర్ కార్డ్ వాల్యూడ్ వచ్చి మీకు 3 years పాటు ఉంటుంది. వన్స్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 3 years పాటు మీరు ఎప్పుడైనా సరే జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. తర్వాత ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో 2 నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి ఇన్ఫర్మేషన్ చూస్తే ఎటువంటి ప్రయారిటీ ఉంటుంది గేట్కి సంబంధించి మీకు ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా. ఓఎన్జీసీ వారు రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంజనీర్ ఆఫీసర్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ వరకు అవకాశం కల్పించారు. కాకపోతే వల్ల గేట్ స్కోర్ అనేది కలిగి ఉంటేనే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ గేట్ స్కోర్ ద్వారానే క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పే స్కేల్ కూడా స్టార్టింగ్ మీకు 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎస్జేవిఐ లిమిటెడ్ ఆర్గనైజేషన్ వారు రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మినీ రత్న కేటగిరీ 1 కంపెనీ. ఫీల్డ్ ఇంజనీర్ వేకెన్సీ ఇవన్నీ కూడా. సో ఇందులో వీళ్ళకి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన వేకెన్సీస్ ఆ రిలవెంట్ డిసిప్లిన్ అంటే 2021 కానీ 2020 లేదా 2019 గేట్ స్కోర్ ఉంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ ఇది రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ వేకెన్సీస్ గేట్ 2020 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 2021 స్కోర్ కార్డ్ సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. దీనికోసం సపరేట్గా ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఒక నోటిఫికేషన్ రన్నింగ్లో ఉండగానే ఫర్దర్గా రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్ సమాచారం క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆ గేట్ స్కోర్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో మీరు ఒక నోటిఫికేషన్ చూసి తెలుసుకోవచ్చు. నార్మల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారందరూ అప్లై చేసుకుంటారు. కాకపోతే ఈ గేట్ స్కోర్ ఉండడం వలన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, వారిలోనే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మిగతా వారితో కాంపిటీషన్ ఉండదు. సో ఫర్దర్గా ఇంకా వాళ్ళకు రిటన్ ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సో అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు విడిగా పెట్టుకుంటారు మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి. కానీ కొన్ని నోటిఫికేషన్కి ఈ స్కోర్ కార్డ్ ఉంటే చాలు, డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేయడం, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. 2022 ఎగ్జామినేషన్ అనేది ఐఐటి ఖరగ్పూర్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఎవరీ ఒక్కొక్క ఐఐటి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు మీకు 2022 ఫిబ్రవరి 5th, 6th, 12th, 13th అంటే సాటర్డే, సండే 2 days కంటిన్యూస్గా పెడుతూ ఉంటారు. ఇది అంత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది ప్రజెంట్ ఈ యొక్క ఇయర్ కొత్తగా 2 పేపర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జియోమెటిక్స్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్. టోటల్ 29 పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్. చాలా మంది డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు ఫైనల్ ఇయర్ వరకు అవకాశం కల్పించారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటి 3rd year కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేసినా, ఎడ్యుకేషన్ చదువుతున్నా కూడా ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఏ విధంగా తెలుస్తుంది అంటే మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 15 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. గేట్ 2022 నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలంటే మీరు BE, BTech, BPharm సంబంధించిన వారైతే కనుక మీ యొక్క డిసిప్లిన్స్ ప్రజెంట్ ఏ ఇయర్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎప్పుడు ఎడ్యుకేషన్ పూర్తి అవుతుంది ఆ ఇయర్ సమాచారం ఇచ్చారు. వీటిని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ BAc వారికి, తర్వాత BSc రీసెర్చ్ కానీ, BS కానీ, ఫార్మసీ, MBBS వాళ్ళకి, MSc, MA, MCA వాళ్ళకి, ఇంటిగ్రేటెడ్ ME, MTech, కొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే డిగ్రీ తర్వాత PG కలిపి ఉంటుంది. సో అటువంటి కోర్స్ చదువుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అవకాశం ఉంది. BSc కానీ, BA, BCom కానీ 3rd year వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫర్దర్గా PG చేయాలని, లేకపోతే ఏమన్నా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేయాలంటే ఇటువంటి గేట్ స్కోర్ అనేది మ్యాండేటరీ. ఇంటిగ్రేటెడ్ MSc కానీ, ఇంటిగ్రేటెడ్ BSc, MS కానీ, లేదా ప్రొఫెషనల్ సొసైటీ ఎగ్జామినేషన్ ఉంటుంది. AMI బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా అని చెప్పేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి మీరు మీ యొక్క రెలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బయట జాబ్ నోటిఫికేషన్ కూడా ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఒకసారి ఎలిజిబుల్ కండిషన్ చెక్ చేసుకోండి. అన్నీ కూడా మీరు మీ యొక్క రెలవెంట్ ఎడ్యుకేషన్, అది PG అవ్వచ్చు, లేదా డిగ్రీ కానీ,
ఇంజనీరింగ్ని పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఇంకా మీరు పూర్తి చేయాలి, థర్డ్ ఇయర్లో ఉన్నారు లేదా ఫోర్త్ ఇయర్లో ఉన్నారు అనుకుంటే కనుక ఈ యొక్క ఎలిజిబిలిటీ కేటగిరీ చెక్ చేసుకొని మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది. 2022 సంబంధించి టోటల్ 29 సబ్జెక్ట్ పేపర్స్ ఉన్నాయి. ఇందులో పూర్తి సమాచారం వాటి యొక్క పేపర్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ పేపర్ సంబంధించిన రెలవెంట్ కోడ్ కూడా ఇస్తారు. ఆ కోడ్ సంబంధించిన పేపర్ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ర్యాంక్ కార్డు ఉంటేనే మీరు ఆ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంట్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, జియోమెట్రిక్స్ ఇంజనీరింగ్, ఎకాలజీ ఎవల్యూషన్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, మైనింగ్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ అండ్ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి. బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, థెర్మోడైనమిక్స్, మెటీరియల్ సైన్స్, జువాలజీ, ఫిజియాలజీ, సైకాలజీ, సోషియాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీ యొక్క రెలవెంట్ డిసిప్లిన్ మీరు డిగ్రీ అవ్వచ్చు లేదా పీజీ కానీ ఇంజనీరింగ్ ఏమైతే చదివో ఒకసారి చెక్ చేసుకోండి ఈ పేపర్ కోడ్స్ అన్నీ కూడా. తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండవచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ఐటీ అనేది ఉంటుంది, అందులో ఒక్కొక్క ఐఐటీ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు ఇక్కడ. జోన్ 1 ఐఎస్సి బెంగళూరు. ఈ యొక్క జోన్లో మీకు అనంతపురం ఒకటి ఉంది, తర్వాత హైదరాబాద్, కర్నూలు, జోన్ 6 ఐఐటి ఖరగ్పూర్. ఈ యొక్క ఐఐటి జోన్లో మీకు కాకినాడ, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి సెంటర్స్. జోన్ 7 ఐఐటి మద్రాస్. ఈ యొక్క జోన్ కేటగిరీలో మీకు చెన్నై ఉంటుంది, కోయంబత్తూర్, తర్వాత గుంటూరు, గూడూరు, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, వరంగల్ ఇవి సెంటర్స్. ఒకసారి ఈ యొక్క జోన్ చెక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉంటే యాక్సెప్టబుల్ ఉంటుంది, ఏ విధంగా ఉంటే నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఒక శాంపుల్ ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకోండి, వీటి యొక్క ప్రకారం మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. తర్వాత సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు, ఆ పూర్తి సమాచారం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 21 and 22 మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత సిలబస్. ప్రతి ఒక్క పేపర్ సంబంధించి ఆ పేపర్ యొక్క కోడ్, ఆ పేపర్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్, అందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏముంటాయి, మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మీ యొక్క డిసిప్లిన్ ఏమైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. డీటెయిల్డ్ సిలబస్ ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీజు. ఫీమేల్ కేటగిరీ వారికి, తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వీళ్ళకి అందరూ కూడా 750 రూపీస్ ఫీజు అయితే ఉంది. మిగతా వారందరూ 50-100 రూపీస్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్టెండ్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఐసెట్ కానీ ఇవన్నీ జస్ట్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఫీజు పే చేసి కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అప్లై చేయడానికి అవకాశం కల్పించారు. కాకపోతే ఫీజు అనేది ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది, అది వేరే ఫీజు. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడే మీకు 28 సెప్టెంబర్ వరకు టైం అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా ఎక్స్ట్రా డేట్ అనేది ఉంటుంది, కాకపోతే ఫీజు అయితే ఉంటుంది. టోటల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 3 hours టైం అయితే ఉంటుంది. టోటల్ 29 సబ్జెక్ట్ పేపర్స్. ఇందులో ముఖ్యంగా మీకు జనరల్ యాప్ట్యూడ్ ఉంటుంది, దాంతోపాటుగా మీరు ఏమైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేపర్ ఉంటుంది, అండ్ కూడా మల్టిపుల్ చాయిస్. సో ఇందులో మీకు ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒక మార్క్స్ అనేవి జనరల్ యాప్ట్యూడ్కి 15 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన మ్యాథమెటిక్స్కి సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి, అంటే కొంతమంది సింగిల్ పేపర్, మల్టిపుల్ పేపర్ అప్లై చేసుకుంటే కాంబినేషన్ చెప్పి ఉంటుంది. ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ మీ యొక్క రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అది ఎంటెక్ అవ్వచ్చు, డిగ్రీ కానీ, లేకపోతే కంప్యూటర్ సంబంధించిన ఫీల్డ్ అవ్వచ్చు, లైఫ్ సైన్సెస్ కానీ, ఎకనామిక్స్ కానీ, లేదా ఏదైనా సరే ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకసారి తీసుకోండి. అందులో మీ యొక్క రెలవెంట్ డిసిప్లిన్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, తర్వాత జనరల్ యాప్ట్యూడ్ ఎంతవరకు ఉంది, వాటిని బేస్ చేసుకుని ఒకసారి 4 to 5 years పేపర్స్ చెక్ చేయండి. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి పేపర్స్ మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో అవి చెక్ చేస్తే మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది, ఎంతవరకు సిలబస్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో కాబట్టి చాలా టైం ఉంది. బయట మనకి ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఇస్తూ ఉంటారు, తర్వాత కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ కూడా కోచింగ్ ఇస్తున్నారు. లైవ్ క్లాసెస్ ఉంటాయి, లేదంటే ప్రీ రికార్డెడ్
క్లాసెస్ వాళ్ళే క్లాస్ రికార్డ్ చేసి మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న కోచింగ్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే లైబ్రరీలో బుక్స్ కూడా ఉంటాయి, అవి చదువుకోవచ్చు. టోటల్ 100 మార్క్స్కి ఇది. సో ఇక్కడ మీకు పేపర్ కోడ్ సంబంధించిన ఆ మార్క్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మొత్తం ఇవ్వడం జరిగింది. 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1 మార్క్ సంబంధించిన ఆన్సర్కి మీరు అందులో రాంగ్ పెడితే 1/3 మార్క్ కట్ చేస్తారు. 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే 2/3 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మీరు ఒకసారి చెక్ చేస్తే పేపర్ టఫ్నెస్ ఏ విధంగా ఉందో కూడా మీకు ఐడియా వస్తుంది. ఆ సబ్జెక్ట్ కాంబినేషన్ ఏం తీసుకొచ్చి కూడా ఉంటుంది, ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే. ముందుగా ఇక్కడ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అది క్లిక్ చేయండి. మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్స్ అనే మీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కాలేజ్ అంతా ఇచ్చి మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి మీకు అప్లికేషన్ మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది గేట్ 2022 సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్. ఇందులో మీకు పూర్తి సమాచారం అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, న్యూ ప్యాటర్న్, ఏ పేపర్ సంబంధించి న్యూ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళ గైడెన్స్ కానీ, జామ్ 2022 వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, డిస్క్లైమర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఉంటుంది ఇక్కడే, చివరి తేదీ ఎప్పటి వరకు, ఫర్దర్గా ఇంకా ఏమేమి డేట్స్ ఉన్నాయి పూర్తి సమాచారం ఉంటుంది. ఇక్కడ అప్లై చేయడానికి లింక్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు. సో అప్ టు 28 సెప్టెంబర్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన 28 సెప్టెంబర్ వరకు టైం అవుతుంది, మీరు అప్లై చేసుకోండి. ఎటువంటి మీరు అడిషనల్ ఫీజు అనేది పే చేయని అవసరం లేదు, వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్న ఫీజు పే చేస్తే సరిపోతుంది. పైన ఇక్కడ మీకు ఒక మెనూ ఉంటుంది, అందులో గేట్ 2022 పేపర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆ పేపర్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్, ఇందులో మీకు గేట్ 2022 పోస్టర్ కానీ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ఇక్కడ ఇయర్ లాస్ట్ మీకు కావాల్సిన ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ సబ్జెక్ట్ అయితే కావాలి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఎగ్జామ్ సిటీస్, ఏ జోన్లో ఏ సిటీస్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. మీరు 3 సిటీస్ ఆప్షన్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, 2 పేపర్ కాంబినేషన్స్ ఏముంటాయి, అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఫీజు మొత్తం ఉంటుంది. 2 పేపర్ కాంబినేషన్ మీరు చెక్ చేసుకోండి. అంటే ప్రైమరీ పేపర్ సంబంధించిన కోడ్, తర్వాత సెకండరీ పేపర్ కింద ఎటువంటి పేపర్ వాటి యొక్క కోడ్ అని ఇక్కడ ఉంటుంది, అది చూసుకోండి ఒకసారి మీరు అందరూ కూడా. తర్వాత FAQs అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, చాలామంది డౌట్ ఉంటుంది, మేము ఫైనల్లో ఉన్నాము లేదా థర్డ్లో ఉన్నాము, మేము అప్లై చేసుకోవచ్చా లేదా, ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో మేము ఎటువంటి పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఫర్దర్గా డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లై చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఫీజు అమౌంట్ ఎక్కువగా ఉంటుందా, ఇటువంటి సమాచారం మొత్తం ఇందులో ఉంటుంది. మీకు అడ్మిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత గేట్ 2022 ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, పీడబ్ల్యూడీ సంబంధించిన క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ అస్, ఇక్కడ మీకు మండే టు ఫ్రైడే 10 AM to 1 PM, తర్వాత 2 PM to 5:30 PM వర్కింగ్ డేస్లో మీరు ఈ యొక్క ఆర్గనైజ్ కాల్ చేసి ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, మీకు వెళ్ళేసి ఈమెయిల్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ గేట్ 2022 ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎవరైనా ఎగ్జామినేషన్ ఇంకా అప్లై చేయని ఎవరంటే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.